మరి 1000-2000 షుగర్ ఉంటే అంటే మీరు చెప్పిన నంబర్లు అసలు తల తిరుగుతుంది వింటుంటే ఏం సిమ్టమ్స్ వస్తారు సార్ వాళ్ళు? హఠాత్తుగా 1000 మిల్లీగ్రాములు వస్తే వాళ్ళకి కళ్ళు తిరగటం, లేదా నోరు ఎండిపోవటం, డీహైడ్రేషన్ అంటాం. శరీరంలోని రక్తంలోని నీరంతా కూడా తగ్గిపోయి డీహైడ్రేషన్ వచ్చి అవయవాల్లో ముఖ్యంగా ఊపిరితిత్తుల్లోను, గుండెలోను, మెదడులోను ఉన్నటువంటి కణాల్లో నీరు తగ్గిపోతే వాటికి సంబంధించిన సమస్యలు వస్తాయన్నమాట. కానీ అదే ఇప్పుడు మనం చాలా మందిని చూస్తూ ఉంటాం బయట సంవత్సరాల తరబడి షుగర్లు ఎక్కువ ఉంటుంటే 400-500 ఉంటూ అలా దానికి అలవాటు పడిపోతారు. అవును, అలవాటు పడిపోతే వాళ్ళకి ఏవి మనం ఏదో రక్త పరీక్ష చేస్తే తప్ప వాళ్ళకి ఎటువంటి సమస్యలు బయటపడవు. అవును, అదో రకమైన సమస్య మాకు. అది డయాబెటీస్ వాడికి రక్తంలో గ్లూకోజ్ ఎంత ఉందని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళని ఏదో చూసి వాళ్ళ లక్షణాలను బట్టి వాళ్ళతో మాట్లాడి మేము చెప్పలేము. కాబట్టి రక్త పరీక్షల్లో తెలుసుకుంటా. అలాగా చాలా కాలంగా రక్తంలో 500-600 షుగర్ ఉన్న వాళ్ళు ఏ సమస్య లేకుండా బయట సాధారణంగా తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి ఏమవుతుంది ఒకవేళ అది కంటిన్యూ అయిపోతే? కంటిన్యూ అయితే వాళ్ళకి చాలా డెఫినెట్గా వచ్చే సమస్యలు ముఖ్యంగా రక్తనాళాలు గట్టిపడిపోతాయి అన్నమాట. వీళ్ళందరికీ రక్తం గట్టిపడుతుంది, రక్తం చెక్కబడిపోతుంది కదా. రక్తం చెక్కబడిపోతుంటే ఎక్కడైనా రక్తనాళాల్లో అది గడ్డగట్టి ఆ గడ్డ ధమనంలో, గుండె ధమనంలో, కరోనరీ ఆర్టరీలో గడ్డగడితే హార్ట్ అటాక్ వస్తుంది. మెదడులో ఆర్టరీలో గడ్డగడితే అక్కడ బ్రెయిన్లో స్ట్రోక్ వస్తుంది. ఇలాగా ముఖ్యంగా రక్తనాళాల సమస్యలు, తర్వాత మూత్రపిండాల సమస్యలు కూడా వస్తాయి. ఇవన్నీ కూడా ఖచ్చితంగా వస్తాయి అందరికీ. కాకపోతే ఏంటంటే అది ముందు తెలీదు చాలా మందికి. రాబోతోంది అనే విషయం 5-10 ఏళ్ల తర్వాత గుండె జబ్బులు వస్తాయని, మూత్రపిండాల జబ్బులు వస్తాయని తెలీదు. గ్లూకోజ్ మాత్రం ఎక్కువ ఉంటుంది, అసలు ఉందనే పట్టించుకోరు. 5-10 ఏళ్ళు పోయిన తర్వాత ఇక ఏదో ఒక సమస్య, శాశ్వతంగా అంగవైకల్యం వచ్చేటువంటి సమస్యలు వస్తాయి.